హాయ్ అండి, వెల్కమ్ టు గణిశ్రీ బ్లాగ్స్ అండి. ఇది నా ఫస్ట్ వీడియో. నా ఫస్ట్ వీడియోలో ఎగ్ పొరటు పులావ్ చేస్తానండి. ఇది నా స్టైల్లో 10 నిమిషాల్లో మనం ఎగ్ పొరటు పులావ్ చేస్తాం. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా ఉంటుంది. ప్రొసీజర్ చూద్దాము. ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే కొంచెమే ఆయిల్ వేసుకుంటాను. టమాటోలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మనకి అందుబాటులో ఉన్న వాటితోనే చేస్తానండి. కొంచెం జీలకర్ర తీసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అది కొంచెం వేగాలి. ఇందులో మనం సాసులు ఏమీ వేసుకోమండి, ఎందుకంటే సాసులు మంచివి కాదు కదండి పిల్లలకి, అందుకని. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. అంటే 3 తీసుకున్నాను నేను పచ్చిమిర్చి వేగాక మనం ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ కూడా మనం బాగా వేగనివ్వాలి. బాగా వేగాక కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి. నేనైతే పొట్టుతోనే వాడుతానండి, మా పిల్లలతో నాకు కాదండి. తర్వాత టమాటో వేసుకోండి. టమాటోలు నేను ఒక 4 తీసుకున్నాను. 4 తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా మెత్తగా ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇందులో మనము కొంచెం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. అట్లా ఫస్ట్ వేసుకుంటే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను పసుపు. కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం బాగా కలుపుకొని ఇది ఎగ్ పొరటు పులావ్ కంటే పసుపు వేసుకొని బాగా వేగాక అందులో మనము కొంచెం కారం వేసుకోండి. మా కారంలో ఉప్పు ఉందండి, మా అమ్మమ్మ ఉప్పు వేసే పట్టిస్తుంది అన్నమాట కారంలో. సో నేను ఉప్పు ఏం వేసుకోను, కొంచెం చూసుకొని తర్వాత వేసుకుంటాను. ఇప్పుడైతే కారం టేబుల్ స్పూన్ కొంచెం సగం వేసుకున్నాను. అది అయిపోయాక కొంచెం మనం ధనియాల పొడి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. ధనియాల పొడి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అయితే నేను కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకుంటే అయిపోతుందని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. మీ కారంలో సాల్ట్ లేకపోతే మీరు వేసుకోండి. మా కారంలో సాల్ట్ ఉంటుంది. తర్వాత ఈ 3 వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా ఉడకాలండి. ఉడికితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం 4 గుడ్లు తీసుకున్నాం కదండి ఒక బౌల్లో, అవి వేసుకోవాలి. అవి వేసుకొని కొంచెం అప్పుడే కలపకుండా కొంచెం మూత పెట్టుకుందాం మనము. ఎమ్మడే మనము కలుపుకుంటే బాగుండదండి. కొంచెం మూత పెట్టుకొని కొంచెం ఉడికాక మనం అప్పుడు కొంచెం కలుపుకుందాము. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుందండి, ఎవరైనా చేయొచ్చు. చిన్నపిల్లలైనా సరే మనము ఊరికి వెళ్ళినప్పుడు చేసుకోండి అంటే చేసుకోవచ్చు. వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అన్నీ అందుబాటులో ఉండే వస్తువులతోనే మనం చేస్తున్నాము. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఇలా అవుతుందండి. మధ్యలో మనం కలుపుకోవాలి. పొరటులాగా మొత్తం పొడిలాగా మనము కలుపుకోవాలండి. ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఇలా అవుతుంది. తర్వాత నేను ఆల్రెడీ రైస్ ఉడకబెట్టుకున్నానండి, బాస్మతి రైస్. ఒక గిన్నెలో పెట్టుకొని వేడి చేసుకున్నాను. దాంట్లో మనం ఈ మసాలాని, ఈ ఎగ్ పొరటుని మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు అది మసాలాలోనే రైస్ వేస్తే కొంచెం మెత్తగా అవుతుందేమో అని అనిపించి నేను ఎప్పుడైనా ఇలానే చేస్తా. కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది. ఇలా అయితే కొంచెం పొడి లాగా అనిపిస్తుంది. మన ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.